నంద్యాల 31వ వార్డులో సమస్యలు తిష్టవేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల పట్టణంలోని 31వ వార్డులో సమస్యలు తిష్టవేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు పరిధిలో సరియైన రోడ్లు లేకపోవడంతో పాటు మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బజారుకు వాసన లేచింది. కాలువలు లేవు, చిన్న పల్లెటూర్లకు కాలువలు ఉన్నాయి. ఇంత మున్సిపాలిటీ దాంట్లోకి చేరుతున్నారంటున్నారు, ఏ కాలువ లేదు, ఏం లేదు. ఆ రోజులలో గెలిపించుకున్నప్పుడేమో మగవాళ్ళకు ఏం చేస్తారు, ఇంత కోటరు ఇంత బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి వాళ్ళు తొడలు కొట్టుకుంటే వాళ్ళు తిరుగుతారు. ఈ ఆడలోకి ఏం చేస్తారు, ఇంట్లో ఆడిన నెలకు ఇదమ్మా ఈ 10 రూపాయలు పెట్టు, ఈ 5 రూపాయలు పెట్టి మా చేతిలో పెడతారు. ఆయన తీసుకోవడం, వాళ్ళని ఓటేసి రావడం, వాళ్ళని గెలిపించడం. మాకు ఏం లే, ఈ మురికి గుంతలనే ఈగలకు దోమలకు అల్లాడిపోతున్నాం. మమ్మల్ని ఎవరు ఆశించేదిలే. మా పరిస్థితులు ఇట్టుంది, ఎవరు తెల్లారుస్తారు చెప్పు. మా పరిస్థితులు ఇట్టుంటాయి. ఏం చెప్పాలి, మేము చెప్పమంటే ఇవేం చెప్పుదాం స్వామి, మేము ఏం చెప్పనీకేం లేదు. మరి వార్డు పరిధిలోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి మురికి నీటిగా మారి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు కాలువలు కావాలా సార్. ఇక్కడ చూసి మురికి నీళ్ళకు మాకు పిల్లలకు డెంగ్యూ చేరాలని మొన్నటిదాకా ఒక పాప హాస్పిటల్లో పడేసింది. 50-60 వేలు ఖర్చు పెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు 2 హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలని మాట్లాడుతున్నారు. ఈ జ్వరాలు మేము ఎంతమంది పిల్లలు కానీ భరించాలి, వారకుంటాము. గలీజ్ నీళ్ళు పోయొచ్చో పోయకూడదు అనుకోరు, తీసుకొచ్చి పోస్తారు. అన్నీ కొద్దిసేపు పోయారు, మళ్ళీ ఏదో మామూలుగానే తీసుకొచ్చి పోతారు. అదే కాలువలు లేక మాకు ఈ పరిస్థితి. కాలువలు ఉంటే ఎవరి ఇంట్లో ముందర వాళ్ళు పోసుకుంటారు కదా. వాళ్ళు వచ్చి తీపిస్తామమ్మా మీకు కాలువలు అంటారు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. మేమేమో పిల్లలతో పెద్దలతో జ్వరాలతో ముగబడిపోతున్నాము. మాకు అదే కాలువలు కావాలా సార్. పందులు విచ్చలవిడిగా తిరగటం వలన రోగాలు వ్యాపిస్తున్నాయని, దోమలతో ఇరువురికి డెంగ్యూ వ్యాధి వచ్చినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటి నుండి విష పురుగులు బయట సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. 31వ వార్డులో పారిశుద్ధ్యం పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ వచ్చేసి వానలు పడ్డాయంటే మాత్రం ఈ గ్రామంలో ఈ పేటలో కాలువ అనేటివే లేవు. ఇంత మురికి నీళ్ళే. ఎవరు వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఇంతవరకు ఈ ఊరిని అయితే ఎంచుకునే నాది కూడా ఎవరు లేదు. ఒకటి కనీసం కొండ ప్రాంతంలో కాలువలు ఉన్నాయి. ఇట నడి ఒడ్డున్నది ఊరు మున్సిపాలిటీ చేరిన కానీ ఎక్కడ ఈ పిల్లలు ఆసుపత్రి పాలైనారు. రాత్రి అయితే ఒక పిల్లని చేతలు వీళ్ళు ఎత్తుకొని పోయినారు. ఏమి ఎక్కడెక్కడ నీళ్ళల్లో ఇక్కడ వేయాలని ఖరారు ఉందా, లేదంటే ఏమన్నా రూల్స్ ఉందా, లేకుంటే ఏమన్నా తిక్కారెడ్డి చేను కొన్నారా వేసి వాళ్ళు. నాకు అది చెప్పాలా. ఇసురాకులు తెచ్చేస్తారు, మట్టైన బట్టలు తీసుకొచ్చేస్తారు, బొంతలు తెచ్చేస్తారు. ఏడాడనే గలీదల్లా ఈ కడబదారిన మొయ్యాలనా. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.